ఒక పోలీస్ అధికారి ధర్మవరంలో ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారి భార్య ఈ మధ్య చనిపోవడానికి కారణం ఆ అధికారి వేరే మహిళలతో ఉన్నటువంటి సంబంధానికి సంబంధించిన విజువల్స్‌ని ఇవ్వడం. ముందు ఆయన బ్లాక్‌మెయిల్ చేశారు. ఆయన దగ్గర నుంచి అప్పు తీసుకున్నారు. ఆ అప్పు తిరిగి ఇవ్వమని అడిగినటువంటి సందర్భంలో ఆయన మీద భార్యకి ఆ వీడియోస్ పంపించి చివరికి ఆ ఇంట్లో కుటుంబ చిచ్చు పెట్టి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారు. ఇది ఒక తరహా కేసు. రెండవది వచ్చేటప్పటికి ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసేందుకు కుట్ర పన్నిన భార్యతో సహా 11 మందిని పొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి 5 లక్షల క్యాష్, 2 కార్లు, మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. శిల్ప ప్రియుడు సుధీర్ రాజుపాలెంలో ఉంటున్న వినయ్ అనే రౌడీ షీటర్ ద్వారా హిందూపురానికి చెందిన రౌడీ షీటర్ బోయ లక్ష్మీనారాయణ ఆశ్రయించి ఈశ్వర్ రెడ్డిని హత్య చేసేందుకు శిల్ప భర్తని హత్య చేసేందుకు 10 లక్షలు సుపారీ కుదుర్చుకున్నారు. శిల్ప తన నగలను తాకట్టు పెట్టి మరి భర్తను చంపేందుకు అడ్వాన్స్ కింద 5 లక్షలు ఇచ్చింది. పని ముగిశాక మిగతా మొత్తం ఇస్తానని చెప్పింది. ఈశ్వర్ రెడ్డిని ఆత్మహత్యేందుకు లక్ష్మీనారాయణ హిందూపురంలో ఉంటున్నటువంటి తన 3 సహచరులను పొద్దుటూరుకి పిలిపించుకున్నాడు. ఈ నెల 22 వీళ్ళు ఒక కేసు వాయిదా నిమిత్తం అనంతపురం కోర్టుకు హాజరై నేరుగా పొద్దుటూరుకు వచ్చారు. ఎర్రగుంట్ల బైపాస్ రోడ్డు ఫంక్షన్ హాల్ సమీపంలో ఈశ్వర్ రెడ్డి బైక్ మీద వెళ్తుండగా 2 కార్లతో వెంబడించి చంపేందుకు ప్రయత్నించి అతను తప్పించుకున్నాడు. దీంతో కిరాయి మూట కత్తులు, రాడ్లు తీసుకుని వెంటబడ్డారు. వాళ్ళని తప్పించుకుని ఈశ్వర్ వన్ టౌన్ పోలీసులు ఆశించాడు. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసిన నిందితులు కురాకు శిల్ప, దాసరిగాన నాగసుధీర్, పెరుమాళ వినయ్ కుమార్, చుద్దగుంటపల్లి లక్ష్మీనారాయణ, కార్ డ్రైవర్ పెరుమాళ నాగయ్య అలియాస్ రవి, బిర్రు సుధీర్ కుమార్, తప్పెటి శ్రీనివాసులు, పల్లవోలు శివమోహన్ రెడ్డితో పాటు హిందూపురంలోని బెంగళూరు రోడ్డుకి చెందిన సిద్ధగుంటపల్లి సాయి కుమార్, రాయప్ప, హిందూపురం పరశురాం, చాకలి మల్లికార్జున ఎర్రగుంట్ల రోడ్లోని అయ్యప్ప స్వామి ఆలయం దగ్గర అరెస్ట్ చేశారు. ఒక 10 లక్షల రూపాయల కోసం 10 మంది కలిసి ఒకడిని చంపడానికి ప్రయత్నించడం అంటే మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? బీహార్ లాంటి ఆటవిక రాజ్యానికి వెళ్ళిపోతున్నాం, అర్థం కావట్లా.